మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, హస్బెండ్స్ అంటే భర్తలు భార్యలకి ఫినాన్షియల్ విషయాలు డిస్కస్ చేయొచ్చా చేయకూడదా అంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఫినాన్షియల్ విషయంలో తెలివిగా ఉంటారు అంటే ఏం చెప్తారు? ఆడవాళ్ళు తెలివిగా ఉంటారు అనే మీరు అనేది ఫినాన్షియల్ విషయాల్లో ఓకే ఓకే మరి ముఖ్యంగా డిస్కస్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు, చేయకూడదని ఎక్కడ లేదు కదా. చాలా మంది చేయరు కదా మేడం. అది ఇది పాయింట్. ఇది పాయింట్. నీకేం తెలుసులే, వెళ్ళు వంటగదిలోకి, నువ్వు చెప్తున్నావేంటి, ఊరికి ఒక సలహా, ఏదన్నా ఒక మాట వచ్చింది, ఈ నెల బడ్జెట్ ఆలోచిస్తున్నాడు భర్త, ఈలో భార్య వంటగదిలోంచి వచ్చి ఇలా చేస్తే బాగుంటదేమో కదా ఈ నెల, అబ్బా నీ దగ్గర నేర్చుకోవాలి, నువ్వు కూడా చెప్తున్నావా, ఎల్లు దోషం ఆడిపోతుంది చూడు అంటారు. అవును కదా. మరి ఇలా ఉన్నటువంటి ఈ రోజుల్లో అంటే అందరి గురించి కాదులేండి, మరి చెప్పొచ్చా చెప్పకూడదా? అంటే ఇక్కడ ఇప్పుడు ఈ కాలంలో మగవాళ్ళు ఆ మాట అనటం అనేది అంత కరెక్ట్ కాదు. ఎప్పుడో అమ్మమ్మల కాలంలో వాళ్ళకి చదువు సంధ్యలు లేవు కాబట్టి డబ్బు ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి తెలియవు. మగవాళ్లే ఉద్యోగాలైనా వ్యవసాయమైనా బయట చేసేవారు కాబట్టి డబ్బు వాళ్ళ చేతిలో ఉండేది కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండేవారు. పిల్లల స్కూల్ ఫీజులు కానీ, ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ, కూరగాయలతో సహా మగవాళ్ళే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవారు. ఆడవాళ్ళు బయటికి వెళ్ళని రోజులు అవి. ఇప్పుడు అలా లేదు. అందరూ ఎడ్యుకేటెడ్సే, అందరూ కూడా జాబులు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అందరూ జాబులు చేస్తున్నారు. అయినా సరే లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసినా కూడా వైఫ్ కి ఫినాన్షియల్ పర్మిషన్ లేదు. కొంతమంది ఉన్నారు, చాలా మంది షేర్ చేసుకుంటారు. అంటే ఎంత ఉద్యోగం చేసినా ఈవెన్ పాకెట్ మనీ కోసం కూడా హస్బెండ్ అడగాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది పాపం చాలా దారుణమైన స్థితి, చండాలంగా ఉంటుంది. ఇంకా ఫినాన్షియల్ డిస్కషన్ అంటారా మరి? అదే కదా. అంటే ఇప్పుడు అమ్మమ్మల కాలం అని చెప్పా కదా నేను ఇందాక, ఆ అమ్మమ్మ కూతురే ఇప్పుడున్న పిల్లకి అమ్మ. అవును. ఆ అమ్మకి ఏం నేర్పుంటుంది కదా. మరి ఈ అమ్మ ఈ కూతురికి ఏం నేర్పుంటుంది? అమ్మకి ఏం నేర్పిందో అమ్మ కూతురికి అదే నేర్పుతుంది. ఎందుకంటే ఆ అమ్మకి తెలిసింది అదే కాబట్టి ఖచ్చితంగా ఈ కూతురికి అదే నేర్పుతుంది. ఈ కూతురుని చేసుకున్న అబ్బాయి అంటే వీళ్ళు ఎంగేజ్లో ఉన్నారు. ఎంగేజ్లో ఉన్నప్పటికీ కూడా అమ్మమ్మ నేర్పింది అమ్మకి, అమ్మ నేర్పింది కూతురికి. కానీ కుర్ర వయసులో ఉన్నారు, అబ్బాయి కూడా కుర్రాడే, చిన్న కుర్రాడే. ఆ అబ్బాయికి ఈ పాతకాలం విషయాలు నచ్చవు. సెకండ్ ఏంటంటే అమ్మమ్మ దగ్గర ఉన్న కంటెంటే ఈ మనవరాల దగ్గర ఉంది కాబట్టి అదే మైండ్ సెట్ ఇక్కడ. కాబట్టి ఈ అబ్బాయికి అది మ్యాచ్ అవ్వదు. అబ్బా ఈ అమ్మాయికి చెప్పలేం లేదంతా అనుకుంటాడు. డబ్బు విషయం కూడా అలాగే. ఇప్పుడు డబ్బు విషయం ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఒకవేళ అమ్మమ్మ దగ్గర ఎంతో కొంత నగల రూపంలో కానీ, కాస్త కోస్త డబ్బు రూపంలో కానీ, ఏదైనా ఒక వస్తు రూపంలో కానీ ఆవిడ దగ్గర ఉందనుకుందాం, ఒక సమ్ ప్రాపర్టీ. ఆవిడ దాన్ని ఎంతో జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడి కూతురికి ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ మనం ఇలా మాట్లాడుకుందాం. ఇచ్చింది అనుకోండి, ఆ కూతురు కూడా దాన్ని ఎలా దాయాలా అనేదే తెలుసు ఆవిడికి. ఫర్దర్గా దాన్ని ఎలా ఏం చేయాలనేది తెలియదు. దీన్ని ఎలా దాయాలి అంటే ఇప్పటికీ కూడా ఒక కారు, ఒక ఇల్లు, కొంత నగలు, కొంత డబ్బు ఉండాలి అని మాట్లాడతారు. ఇది ఎక్కువ ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తుందని అనలిస్టులు చెప్తున్నారు. ఆడవాళ్ళు అడిగితేనే ఇల్లు కొంటారట. నాకు తెలియదు ఈ విషయం, మరి కొత్తగా నేను విన్నాను. మరి మేబీ అట్లా ఉంటుందేమో మరి ఆడవాళ్ళ మెంటాలిటీ. అంటే అమ్మమ్మ చెప్పిందనమాట, కొంత నగలు ఆడవాళ్ళకి ఉండాలి, ఒక ఇల్లు ఒక వాకిలి ఉండాలి, ఉంటే మనకి సెక్యూరిటీ అనమాట, మన లైఫ్కి ఇంకా ప్రాబ్లం లేదు అన్నట్టుగా అన్న వాతావరణంలో ఆవిడ ఉంది. ఆవిడ నగల్ని ఏదైనా కాస్త కోస్త పొలమో ఇల్లు ఉంటే కూతురికి ఇచ్చింది అనుకుంది. ఈవిడ ఇంకొంచెం దాచి దాన్ని ఆవిడ ఈవిడ కూతురికి ఇచ్చింది అనుకుంది. ఇప్పుడు ఈ మనవరాలు ఏమనుకుంటుంది, అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది ఈ ఆస్తి, దీన్ని ఇంకా కాపాడాలి అలాగనమాట. అంటే ఈ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా దాయటం వరకే వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఫర్దర్గా దాన్ని ఎలా పెంచితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు చెయ్యరు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, పరిగెత్తుకెళ్ళి మనం ఏం చేస్తామంటే గోల్డే కొనాలని చూస్తాం. కానీ ఆ 1,00,000 రూపాయలు ఇంకో విధంగా ఏం చేయొచ్చు అనే ఆలోచన చేయరట లేడీస్. అలాగే ఏదన్నా ఒక స్థలం కొందాము, లేకపోతే ఒక ఇల్లు కొనేద్దాము అని అంటారని. అంటే ఫర్దర్గా దాన్ని ఎలా ఏం చేయొచ్చు అనేది వాళ్ళకి తెలియదు. దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఆ ఆస్తిని ఇంకొంచెం ఎలా పెంచొచ్చు అనేది వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు అనలిస్టులు.
చాలా మంది అంటా ఉంటారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ లో బాగా ఆరితేరు ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు అంటారు. అంటే కొన్ని కుటుంబాలు చూస్తా ఉంటాం, భర్త అంటాడు సరదాగా, సరే ఈ నెల నుంచి నువ్వు చెయ్యి, బడ్జెట్ చూస్తా, ఎట్లా మెయింటైన్ చేస్తావు, పాల బిల్లు, పేపర్ బిల్లు, స్కూల్ ఫీజు, ఇంటి రెంట్ అన్ని నువ్వు గట్టి చూడు, ఎట్లా మెయింటైన్ చేస్తావు చూస్తా అంటారు, కానీ ఇవ్వరు. ఇక్కడ మహిళలు కూడా అంటారు, నాకు ఇచ్చి చూడండి, నేను చేస్తా కదా, మెయింటైన్ చేస్తా కదా అంటారు. ఎందుకు అంటారు, ఎందుకు ఇవ్వరు వీళ్ళు వాళ్ళ చేతిలో? ఎందుకు ఇవ్వరు అని అంటే వాళ్ళ ఆధిపత్యం పోతుందేమోనని భయం మగవాళ్ళకి. రెండోది ఏంటంటే ఆ ఆడవాళ్ళు ఫైనాన్షియల్ గా వాళ్ళకి రాదు అని చెప్పి ఒక గట్టి నమ్మకం వాళ్ళకి. అయితే ఇక్కడ మీరు అడిగిన దానికి నేనేం చెప్తానంటే, ఇచ్చి చూడు అని ఆవిడ అంది కదా, ఇచ్చి చూస్తే వీళ్ళు చెయ్యగలరు. కానీ ఎందుకు చెయ్యరు? వాళ్ళ మైండ్ ఇక్కడికే ఫిక్స్ అయి ఉంది. దీన్ని ఎలా దాచిపెట్టాలి, దీన్ని ఎలా పెంచాలి అనే వైపుకి వెళితే కనుక మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చాలా బాగా డెవలప్ చేయగలుగుతారు. ఆ డబ్బుని ఇంకా బాగా ఇంక్రీజ్ చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే సమర్థవంతంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఒకప్పుడు మాతృస్వామ్యం అని నడిచేది, అప్పుడంతా స్త్రీ స్వామ్యమే కదా, వాళ్ళ చేతుల మీద నడిచింది కదా. మరి కానీ అవన్నీ కాలంలో కలిసిపోయాయి. ప్రజెంట్ అవి ఏమి ఎవరికి తెలియదు కూడా అలాంటివి. ఏంటి మాతృస్వామ్యం అని ఇప్పుడు ఎవరన్నా వింటే అనుకోవచ్చు కూడా. కానీ ఆ మైండ్ సెట్ లో ఉన్నారు ఒక కాలంలో. తర్వాత కాలంలో మార్పులు వచ్చాయి. అంతకు ముందు కాలంలో ఎలా ఉన్నారో మనకు తెలియదు. ఇట్లా మార్పులు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి మగవాళ్ళకి ఏంటంటే నమ్మకం ఉండదు ఆడవాళ్ళ మీద. అమ్మ వీళ్ళకి డబ్బు చేతిలో పెడితే నాశనం చేసేస్తారు, చీరలు అంటారు, నగలు అంటారు, అదంటారు, ఇదంటారు అని అనుకుంటారు. ఆడవాళ్ళు ఏమనుకుంటారు, మొగుడు చేతిలో డబ్బు ఉంటే నాశనం చేసేస్తాడు, ఎవరికైనా అప్పిచ్చేస్తాడు, లేకపోతే అలవాట్లకు అలవాటు పడతాడు, మేమే దాయగలం అని చెప్పి గబగబా ఇల్లు కొను, ఒక వాకిలి కొను, పొలం కొను, స్థలం కొను అని అంటారట. అంటే ఈవిడ మైండ్ సెట్ ఇక్కడే ఉంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఒక మార్పు అనేది వీళ్ళకి పరిచయం చేయాలి. ఎంత చదువుకున్నా ఎంత సంపాదిస్తున్నా సరే ఆడవాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కనుక వీళ్ళకి కొత్త విషయాల్ని పరిచయం చెయ్యాలి. మనీ పరంగా చేసినప్పుడు ఒక అనుభవాన్ని వీళ్ళకి ఇవ్వాలి. అంటే ఇచ్చి చూడు అన్నప్పుడు కొంచెం ఇచ్చి చూడాలి. ఇచ్చి చూడటం కాదు, ఇచ్చి వాళ్ళకి గైడ్ చేయాలి. గైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే డబ్బుని ఎలా మనం పెంచుకోవచ్చు, అంటే ఇది మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మన బంగారం విషయంలో కూడా అదే చెప్పుకోవచ్చు. మొన్న కూడా నేను ఇదే చెప్పాను, మనీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలా అనేది దానికి వేరే ఉందనుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు విషయం ఇలా వచ్చేటప్పటికి వీళ్ళకి ఇచ్చి చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా బాగా చేయగలుగుతారు. కాబట్టి ఆ విషయాలు వీళ్ళకి ఇవ్వరు, ఆ విషయాలు వీళ్ళకి పరిచయం చేయరు. కాబట్టి వీళ్ళకి తెలియని ఫీల్డ్ అది. కాబట్టి ఏ తరమైనా సరే, ఎంత చదువుకున్నా సరే, ఎంత సంపాదించినా సరే ఆడవాళ్ళు ఇక్కడే ఆగుతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వేస్తాను మేడం ఫైనల్ గా. కొంతమంది ఇచ్చి చూడ అన్నారు కదా, కొంతమంది ఇస్తారు హస్బెండ్స్, అక్కడ అవతల లేడీస్ ఏంటంటే అమ్మో నాకెందుకు తలకాయ నొప్పి, నేను ఇవన్నీ చేయలేను, నువ్వే చూసుకానే అనే లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు. నిజంగా ఇస్తే సాధించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఫైనల్ గా రజనీమ్మ గారు ఏం చెప్తున్నారు, ఇచ్చి చూడమంటున్నారా, చెయ్యండి అని చెప్తారా? మెయింటెనెన్స్ అదే ఇచ్చి చూడు అని అమ్మాయి అనేసి వదిలేయకూడదు, మరి ఆ సవాల్గా తీసుకోవాలి. అతను కూడా ఇచ్చి ఊరుకోకూడదు, దానికి తగ్గ సోర్సెస్ తను పరిచయం చేయాలి. ఏమి చేయకుండా సవాల్ తీసుకుని ఇద్దరు నువ్వు చెయ్యని అతను నేను చేస్తానని తిను తీసుకుంటే అగమ్యగోచరంగా ఉంటుంది. ఇప్పుడు అతను కటింగ్స్ ఏమో ఉంటాయి, లేకపోతే కొన్ని ఈఎంఐలు ఉంటాయి, ఇంకొకటి ఏదైనా కమిట్మెంట్స్ ఏమన్నా ఉంటాయి. ఇంటి వరకు అయితే తను చూసుకోగలుగుతుంది, కానీ ఆ పరంగా తను చూడలేదు అని చెప్పి చాలా మంది మగవాళ్ళు ఇంటి వరకే ఖర్చులకే ఇస్తారు. నేను చెప్పేది అదే, అక్కడే ఆగిపోయింది స్త్రీ యొక్క ఆలోచన. ఇవన్నీ నువ్వు పరిచయం చేసినట్టయితే, అంటే అఫ్కోర్స్ అది ఆఫీసు వైపు నుంచి అవన్నీ ఆఫీస్ వాళ్ళు చేసేవి, అతను చూసుకునేవే. కానీ మిగతావి మీరు అన్నట్టు కొంతమంది స్త్రీలు ఉన్నారు, అన్నీ కూడా నా లోన్స్ కట్టాలా, ఈఎంఐ కట్టాలా, లేకపోతే ఎవరికైనా ఒక చారిటీ వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా లేడీస్ చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోలేదు. ఫైనాన్స్లో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా నేను విన్నాను, ఫైనాన్స్లో వర్క్ చేస్తూ కూడా ఈ ఫైనాన్షియల్గా వీళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి ఒక మాట వచ్చింది. ఎందుకంటే దానికి కూడా ఇదే రీజన్, వాళ్ళకి అందులో ఒక అనుభవాన్ని ఇవ్వటం కానీ, అందులో ఆ విషయాలు పరిచయం చేయటం కానీ జరగలేదు. జరిగినట్టయితే ఖచ్చితంగా చేయగలరు, ఖచ్చితంగా ముందుకెళ్తారు. నేను ఇచ్చే అడ్వైస్ కూడా ఏంటంటే ముందుకెళ్ళమనే చెప్తున్నా, ఖచ్చితంగా చెయ్యగలరు. మీరు ఇవ్వరు ఏంటంటే ఒకటి నమ్మకం లేదు, రెండోది మీ ఆధిపత్యం పోతుంది, మీరు చేతకాని వాళ్ళ కింద మీరు ఫీల్ అవుతారు. ఆడది డబ్బు కనుక మెయింటైన్ చేస్తే మేము పనికిరాని వాళ్ళమా, మేము దేనికి పనికి రాకుండా అయిపోయామని ఫీల్ అయిపోతారు వాళ్ళు. సో అందుకని ఆడవాళ్ళకి అలా వాళ్ళు ఇవ్వరు, పరిచయం చేయరు. థ్యాంక్ యూ.